ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఫ్యామిలీ హెల్త్ అనే ఈ చక్కని కార్యక్రమాల పరంపరలో మనల్ని, మన కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టేటువంటి అనేక రకాల సమస్యలకి, వ్యాధులకి అతి సులువైన, విలువైన, తేలికైన, సురక్షితమైన, సమర్థవంతమైన ఆయుర్వేద ఔషధాల తయారీని తెలుసుకుంటున్నాం, అలాగే నేర్చుకుంటున్నాం. ఇక ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోయేది ముఖ్యమైనది, ఎంతోమందిని వేధించే సమస్య. ఇదే జుట్టు చిట్లటం. ఎండిపోయినటువంటి, చిట్లిపోయినటువంటి జుట్టుని ఎలా మరమ్మతు చేసుకోవాలి, తిరిగి చక్కటి సిల్కీగా ఉండేటువంటి జుట్టుని ఎలా సాధించుకోవాలి, ఈ విషయాలు తెలుసుకున్నాం. మన దేశంలో చాలా సాధారణంగా కనిపించే సమస్య ఏమిటి అంటే జుట్టు ఎండిపోవటం, అలాగే చిట్లిపోవటం. ఎందుకు అంటే చుట్టుపక్కల ఉండేటువంటి వాతావరణ కాలుష్యం కానీ, ఎండలు కానీ, ఇలాంటివన్నీ కూడా. దీంతో ఈ జుట్టు పెరగదు, ఎప్పుడు కూడా కొరచగానే ఉండిపోతుంది. పొడుగు పెరగడం అనేది ఆగిపోతుంది. ఇది పెద్ద సమస్య. జుట్టు చిట్లిందనుకోండి, స్ప్లిట్ ఎండ్స్ ఉన్నాయనుకోండి, పొడుగు పెరగదు. మరి ఇలాంటి ఈ సమస్యకి దారితీసే కారణాలు ఏమిటి అంటే ఇది జాగ్రత్తగా మీరు గుర్తుంచుకోవాలి. ఎక్కువగా షాంపూలు వాడారనుకోండి, అదొక కారణం. చాలామంది ఉన్న కాస్త జుట్టుని ఈ విచ్చుకునేలాగా కనిపించేలా చేయడం కోసం షాంపూ బాగా వాడతారు. అయితే దీనివల్ల సహజమైనటువంటి నూనెలు నశిస్తాయి. దీంతో జుట్టు చిట్టుతుంది. ఆ తర్వాత ఈ జుట్టు అనేది కొరచగా ఉండిపోతుంది. అలాగే తీక్ష్ణమైనటువంటి స్టైలింగ్ ప్రోడక్ట్స్ని వాడారనుకోండి, అప్పుడు కూడా ఈ జుట్టు అనేది చిట్లుతుంది. అలాగే కృత్రిమ పదార్థాలు వాడారనుకోండి, బ్లో డ్రైయర్లు, రాడ్స్, అప్పుడు కూడా జుట్టు పొడుగు పెరగదు, చిట్లిపోతుంది. ఇంకా ప్రతికూల వాతావరణం ఒక కారణం. అంటే బాగా ఎండవేడి, వాతావరణంలో తేమ తగ్గటం, వడగాలికి గురవటం, ఇలాంటివన్నీ కూడా కారణాలే జుట్టు చిట్టడానికి. ఇక క్లోరిన్ కలిసినటువంటి నీళ్ళను వాడారనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, బ్లీచింగ్ జరుగుతుంది. అప్పుడు ఆ సహజమైనటువంటి తైలాలు తుడిచిపెట్టుకుపోతాయి, జుట్టు చిట్టుతుంది. అలాగే పోషకాహార లోపం కూడా ఒక కారణం. అంటే సరైన పోషకాలు తీసుకోలేదనుకోండి, ఉదాహరణకు ఐడిన్ లోపం ఉందనుకోండి, జుట్టు చిట్టుతుంది. బి కాంప్లెక్స్ డిఫిషియన్సీ ఉందనుకోండి, జుట్టు చిట్టుతుంది. అలాగే రాగి ధాతు లోపించిందనుకోండి, అప్పుడు కూడా జుట్టు చిట్టుతుంది. ఇక అనారోగ్యాలు సరే ఎనరెక్సియా, అలాగే హైపోథైరాయిడిజం, అలాగే హైపోపారాథైరాయిడిజం, ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా జుట్టు చిట్టుతుంది. ఇలాగ జుట్లు చిట్టినప్పుడు కొన్ని అనుబంధ లక్షణాలు ఉంటాయి. కేశాలు అనారోగ్యంగా కనిపిస్తాయి. జుట్టులో ఆ నునుపుదనం కానీ, ఆ నిగారింపు కానీ ఇలాంటివి ఉండవు, తగ్గిపోతాయి. అలాగే జుట్టు రెల్లుగడ్డిలాగా చిట్లిపోయి ఆ దువ్వెనకి లొంగకుండా తయారవుతుంది. ఇలాంటి ఈ జుట్టు చిట్టినప్పుడు, స్ప్లిట్ ఎండ్స్ ఉన్నప్పుడు ఎలా మరమ్మతు చేసుకోవాలి, దీనికి చక్కని ఔషధాలు ఉన్నాయి. వరుసగా వీటిని తెలుసుకున్నాం. మొదట ఔషధం. దీని తయారీకి మీకు కావాల్సింది కొబ్బరి నూనె కానీ, లేదా బాదం నూనె కానీ, లేదా ఆలివ్ నూనె కానీ, మూడిట్లో ఏదైనా పర్వాలేదు. కొబ్బరి నూనె, బాదం నూనె, ఆలివ్ నూనె, వీటిలో ఏదైనా సరే ఒక 10 మిల్లీలీటర్లు సిద్ధం చేసుకోండి. అలాగే నిమ్మరసం ఒక చెంచాడు సిద్ధం చేసుకోండి. అలాగే పుచ్చకాయ పైన తోలు తాలూకు ఆ తెల్లని గుజ్జు ఉంటుంది కదా, అది ఒక 10 గ్రాములు సిద్ధం చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని ఉపయోగిస్తూ ఔషధాన్ని సిద్ధం చేసుకోవాలి. అంటే ముందుగా ఒక 2 చెంచాలు నూనెని తీసుకోండి. కొబ్బరి నూనె కానీ, బాదం నూనె కానీ, ఆలివ్ నూనె కానీ 2 టీ స్పూన్స్. ఇప్పుడు ఇలాగా ఒక గాజు బౌల్లో తీసుకొని దీనికి ఒక చెంచాడు నిమ్మరసం కలపండి. అలాగే ఒక 2 చెంచాలు పుచ్చకాయ తోలు తాలూకు ఆ తెల్లటి గుజ్జు ఉంటుంది కదా, దాన్ని కలపండి. అన్నీ కలిసిపోయేలాగా బాగా కొట్టండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మీ తలకి, మీ జుట్టు కుదులకి పట్టించండి. మునివేళ్లతోటి ఒక 5 నిమిషాలు బాగా వేడి పుట్టేలా మర్దన చేసుకోండి. ఉదయం నీరెండలో ఒక పావు గంట పాటు అలా నిలబడండి. తర్వాత మామూలు నీళ్ళతోటి షవర్ స్నానం చేసేయండి. సబ్బుని కానీ, షాంపూని కానీ ఇలాంటివి వాడకండి. మామూలుగా సహజంగా తలస్నానం చేయండి. అవసరమైతే కాస్త కుంకుడు నీళ్ళు వాడుకోవచ్చు. దీని తయారీకి మనం వాడామే ఈ కొబ్బరి నూనె లేదా ఇతర నూనెలు, ఇవి జుట్టుకి పోషక తత్వాలను అందిస్తాయి. ఈ నూనెలు ఆ కేశాల గోడలను మరమ్మతు చేస్తాయి. ఇక నిమ్మరసం ఎందుకు వాడామంటే స్టిమ్యులెంట్ కోసం, అంటే ప్రేరకంగా పనిచేస్తుంది, అంటే గ్రోత్కి సహాయపడుతుంది. మరి పుచ్చకాయ తోలు లోపల ఉండే ఆ తెల్లటి గుజ్జు ఎందుకు వాడామంటే మాడుని చల్లబరుస్తుంది. ఎవరికైనా జుట్టు ఎందుకు చిట్టుతుంది అంటే వేడి వల్ల. కాబట్టి పుచ్చకాయ తోలు లోపల ఉండే తెల్లటి గుజ్జేమో ఈ మాడుని చల్లబరుస్తుంది. దీంతో స్ప్లిట్ ఎండ్స్ సమస్య తగ్గుతుంది. ఇలాంటిదే స్ప్లిట్ ఎండ్స్ని సరిదిద్దేటటువంటి మరొక చక్కని ఔషధం. దీని తయారీకి మీకు కావాల్సింది ఆముదం 1 టీ స్పూన్, అలాగే ఆవ నూనె మస్టర్డ్ ఆయిల్ 1 టీ స్పూన్,
అలాగే ఆలివ్ నూనె 1 టీ స్పూన్ ఇలా సిద్ధం చేసుకోండి. ఒక బౌల్లో ఈ మూడింటిని తీసుకోవాలి. అంటే ఆముదం 1 టీ స్పూన్ తీసుకోండి, అలాగే ఆవ నూనె 1 టీ స్పూన్ తీసుకోండి, ఇంకా ఆలివ్ నూనె 1 టీ స్పూన్ తీసుకోండి. అన్నిటిని బాగా కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వేడి నీళ్ళ మీద పరోక్షంగా వేడి చేయండి. తర్వాత దీన్ని తలకు పట్టించండి. ఒక 10 నిమిషాల పాటు మర్దనా చేసుకోండి. 2 గంటలు ఆగండి. తర్వాత వేడి నీళ్ళలో ఒక పెద్ద టవల్ని ముంచేసి నీళ్లు పిండేసేసి తలకు చుట్టుకోండి. ఆ వేడి తగ్గిన తర్వాత తల స్నానం చేసేయండి. ఇలా ప్రతి వారము ఒక 2-3 నెలలు చేయండి. దీంతో కేశాలు చిట్టటం, చివర్లు విరగటం, రఫ్గా తయారవటం, పలచబట్టడం ఇలాంటి అన్ని సమస్యలు తగ్గుతాయి. మీ జుట్టు తిరిగి సిల్కీగా తయారవుతుంది. ఇలాంటిదే ఈ స్ప్లిట్ ఎండ్స్ సమస్యని సరిదిద్దే మరొక చక్కని ఔషధం. దీనికి మీకు కావాల్సింది బాదం నూనె 1 టేబుల్ స్పూన్, అలాగే తేనె 1 టీ స్పూన్, ఇంకా కోడిగుడ్డు లోపల పచ్చసన ఉంటుందే చందమామ అది. ఇక్కడ కొంతమందికి అనుమానం వస్తూ ఉంటుంది, తేనె కదా జుట్టుకి పెడితే జుట్టు తెల్లబడుతుందేమో అనుకుంటుంటారు. అలాంటిది ఏమీ జరగదు, ఇది అపోహ. ఒక బౌల్లో ఇప్పుడు మనం చెప్పుకునే పదార్థాలు తీసుకోండి. అంటే బాదం నూనె 1 టేబుల్ స్పూన్ తీసుకోండి, తేనె 1 టీ స్పూన్ తీసుకోండి, కోడిగుడ్డు పచ్చసొన 1 తీసుకోండి. అన్నింటినీ బాగా గెలకొట్టండి. దీన్ని ఒక దూది ఉండతో తీసుకోవచ్చు, లేదా ఇలా వేళ్లతో తీసుకొని తలకి కేశాలకి పట్టించండి. ఒక అరగంట పాటు వదిలేయండి. తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో కడిగేసుకోండి. దీంతో మీ కేశాలు ఆ స్ప్లిట్ ఎండ్ సమస్య తగ్గుతుంది. కేశాలు అందంగా, నునుపుగా, అలాగే ఆరోగ్యంగా తయారవుతాయి. ఇలాంటిదే స్ప్లిట్ ఎండ్స్ని సరి చేసేటువంటి మరొక చక్కని ఔషధం. దీనికి మీకు కావాల్సింది కలబంద గుజ్జు 1 అరకప్పు. కలబంద గుజ్జుని ఎలా సిద్ధం చేసుకుంటారు? కలబంద ముదురు ఆకులు ఉంటాయి కదా, ఆకును కోసి తెచ్చుకొని ఆ తోలుని కత్తితో చెక్కేసేసేయండి. ఆ గుజ్జు ఉంటుంది కదా, దాన్ని పిసికితే జెల్లీ లాంటి కండభాగం మీకు సిద్ధం అవుతుంది. అలాగే వ్యాజిలైన్ 2 టేబుల్ స్పూన్లు సిద్ధం చేసుకోండి. ఇప్పుడు తయారీ చూద్దాం. ఒక బౌల్లో 1 అరకప్పు కలబంద గుజ్జు తీసుకోండి, 1 టేబుల్ స్పూన్ వ్యాజిలైన్ కూడా తీసుకోండి. పెట్రోలియం జెల్లీ వ్యాజిలైన్ అంటే 2 కలపండి. ఇప్పుడు ఈ పేస్ట్ని తలకు పట్టించండి. అరగంట ఆగండి. తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేసేయండి. దీంతో ఆ పొడి జుట్టు అనేది తిరిగి కండిషన్డ్గా మారుతుంది. అంటే వెంట్రుకలు చిట్టడం అనే సమస్య తగ్గుతుంది. దీంతో స్ప్లిట్ ఎండ్ సమస్య అనేది కరెక్ట్ అవుతుంది, ఎందుకంటే దానికి మరమ్మతు జరుగుతుంది కాబట్టి. అంటే దీంతో మీ కేశాలు తిరిగి అందంగా తయారవుతాయి. ఇలా మీకు అనువైన ఒక ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకుంటూ జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. చెప్పుకున్నామే కారణాలు, ఆ కారణాలన్నింటినీ సరిదిద్దుకోండి. అంటే కృత్రిమ రసాయన పదార్థాలతో తయారైనటువంటి షాంపూని వాడకండి, బ్లో డ్రైయర్లని, ఇతర స్టైలింగ్ ప్రోడక్ట్స్ని వీటిని వాడకండి. బాగా నీళ్లు తాగండి. నేరుగా ఈ సూర్యకిరణాలకి గురికాకండి. అంటే ఏదన్నా టోపీ కానీ, స్కార్ఫ్ కానీ ఇలాంటివి ధరించండి బయటికి వెళ్ళేటప్పుడు. అలాగే వడగాళ్ళకి కూడా గురికాకండి. ఇంకా ఆహారపరంగా పోషకాలు బాగా తీసుకోండి. అంటే పాలు, ఆకుకూరలు, పండ్లు, గుడ్లు, చేపలు, వాల్నట్స్, అలాగే ఫ్లాక్స్ సీడ్స్ ఇలాంటివి బాగా తీసుకుంటూ ఉండండి. అలాగే తడిగా ఉన్నప్పుడు ఎప్పుడు జుట్టుని దువ్వకండి, ఎందుకంటే అది మళ్ళీ దెబ్బతింటాయి. అలాగే దీర్ఘవ్యాధులు ఉంటే వాటికి సరైనటువంటి ట్రీట్మెంట్ తీసుకోండి, అశ్రద్ధ చేయకండి. ముఖ్యంగా ఎనరెక్సియా నెర్వోజా, హైపోథైరాయిడిజము, హైపోపారాథైరాయిడిజము ఇలాంటి వ్యాధులు ఉంటే వాటికి సరైనటువంటి టైంలో సరైనటువంటి ట్రీట్మెంట్ తీసుకోండి. అప్పుడు స్ప్లిట్ ఎండ్ సమస్య ఉండదు మీకు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. అంతవరకు సెలవు. శుభం.